హాయ్ ఫ్రెండ్స్, మనం చాలాసార్లు వినే ఉంటాం ఇండియా విక్స్ గురించి. ఇండియా విక్స్ అనే దాన్ని ఫియర్ ఇండెక్స్ అని కూడా అంటారు. అయితే అసలు ఇండియా విక్స్ అంటే ఏంటి, మనకి ఎంత ఉంటే బుల్లిష్ ఉంటుంది, ఎంత ఉంటే బేరిష్ ఉంటుంది, అసలు ఇది ఎగ్జాక్ట్గా మనం ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. లెట్స్ బిగిన్. సో ఇండియా విక్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్లో వోలటిలిటీని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది. సో మార్కెట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇండియా విక్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియా విక్స్ యొక్క వాల్యూని 5 పారామీటర్స్ అనేది యూజ్ చేసి బ్లాక్ స్కోర్స్ అనే ఫార్ములాలో ఇన్సర్ట్ చేసి రాబట్టడం జరుగుతుంది. ఆ 5 పారామీటర్స్లో ముందుగా మొదటిది స్ట్రైక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్, వొలటిలిటీ, ఎక్స్పైరీ టైం, రిస్క్ ఫ్రీ రేట్. ఈ 5 పారామీటర్స్ని యూజ్ చేసి ఇండియా విక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతూ ఉందంటే మార్కెట్లో సింపుల్గా వొలటిలిటీ పెరుగుతుంది అని చెప్పేసి అర్థం. ఈ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇండియా విక్స్ అనేది దగ్గర దగ్గర 10-11 నుంచి కూడా 85 దాకా పైకి వెళ్ళింది. అదే సమయంలో మనకి మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా కిందకి పడిపోవడం అనేది జరిగింది. ఇక్కడేమో ఇండియా విక్స్ రైజ్ అయింది, ఇక్కడ మన మార్కెట్స్ వచ్చేసరికి రైట్ సైడ్ కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. సో ఎగ్జాక్ట్గా వొలటిలిటీ అంటే ఫ్రెండ్స్ మనకేంటంటే మేజర్ స్వింగ్స్ ఉంటాయని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇస్తుంది. సెకండ్ ఇండికేషన్ వచ్చేసరికి జనరల్గా మన హిస్టరీని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంటే ఇండియన్ మార్కెట్స్ పడిపోతూ ఉంటాయి. ఇండియా విక్స్ అనేది తగ్గిందంటే ఇండియన్ మార్కెట్స్ అనేది కూల్గా ఉంటాయి, బుల్లిష్గా ఉంటాయి. 15 కంటే తక్కువ ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ చాలా స్టేబుల్గా ఉన్నాయి, మంచి బుల్లిష్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ 20 క్రాస్ అవుతుంది అంటే మార్కెట్లో ఒక బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ అనేది ఇక్కడ నుంచి కూడా 15 నుంచి రైజ్ అయ్యి దగ్గర దగ్గర 33-34 దాకా వెళ్ళడం జరిగింది. అదే సమయంలో మన మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ అనేది చూసుకున్నట్టయితే కిందకి వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. దీన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటాం. ఇండియా విక్స్ ఇక్కడ పైకి వెళ్ళింది, ఇండియన్ మార్కెట్స్ కిందకి రావడం మనం గమనించవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మే దగ్గర నుంచి కూడా చాలా నెలలు ఇండియా విక్స్ అనేది 10-11లోనే ట్రేడ్ అయింది. అక్కడ నుంచి కూడా ఇండియన్ మార్కెట్స్ అనేది చాలా చక్కగా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ ఇండియా విక్స్ అనేది చాలా కూల్గా ఉంది, తక్కువగా ఉంది. అటువంటి సమయాల్లో మార్కెట్స్ అనేది చాలా బుల్లిష్గా ప్రవర్తించాయి. ఇది నెగటివ్ కోరిలేషన్. ఇండియా విక్స్ చాలా తక్కువగా ఉంది, ఇండియా మార్కెట్ అనేది చాలా అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.